మొదటి వాడను నేనే, కడపటి వాడను నేనే. ఇదిగో మృతుడనైతిని, మరణమును గెలిచి లేచి యుగ యుగములు సర్వయుగములలో సజీవుడుగా ఉన్నవాడను నేనే. నాకు ముందు ఒకరు లేరు, నా తర్వాత ఒకరు లేరు. నాకు వేరుగా దేవుళ్ళనబడిన వారు, దేవతలనబడిన వారు ఎవరైనా ఉన్నారేమో నాకు తెలియచేయండి. నాలాంటి మాటలు చెప్పినవాడు, నాలాంటి అద్భుత కార్యములు చేసినవాడు, నాలాంటి బ్రతికినవాడు ఎవరైనా ఉన్నాడేమో చెప్పండి. సవాలుగా ప్రకటించినటువంటి ఆ సైన్యములకు అధిపతి అగు యెహోవా ఇదిగో మన మధ్యలో పరిశుద్ధాత్మ రూపేణ సంచరిస్తూ ఉండగా ఎవరు నిర్లక్ష్యముగా ఉండవద్దు. ఇది అమూల్యమైన సమయము, పరిశుద్ధాత్ముని సన్నిధిని అనుభవించే సమయము, ఆయన యొక్క మహిమను అనుభవించే సమయము. మన సమస్యలకు, ఇరుకులు, ఇబ్బందులకు సమాధానము, పరిష్కారమైన సమాప్తి అయిన ఆ నజరీయుడైన యోషువ మన మధ్యలో సంచరించే సమయము. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. నిన్ను రక్షించువాడు, పోషించువాడు, కాపాడేవాడు, స్వస్థపరిచేవాడు, బలపరిచేవాడు, నడిపించేవాడు, ధైర్యపరిచేవాడు, ఆదరించేవాడు ఆయన ఒక్కడే. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన నన్ను నీ కృప చేత నన్ను రక్షించుకొని జీవ గ్రంథములో నా పేరు రాసుకునేంత శాశ్వతమైన ప్రేమ నా ఎడల చూపినందుకు ఏమిచ్చి నీ రుణము తీర్చగలము తండ్రి. ఎల్లవేళలో ఎల్లప్పుడూ నిన్ను స్తుతిస్తూనే ఉంటాను, ఆరాధిస్తూనే ఉంటాను, మహిమపరుస్తూనే ఉంటాను, ఘనపరుస్తూనే ఉంటాను, నిన్ను కీర్తిస్తూనే ఉంటాను. హృదయపూర్వకమైన ఆరాధన నీకు చెల్లిస్తానయ్యా. కోటి వందనాలు, కోటి స్తోత్రాలు, శతకోటి వందనాలు నీకు చెల్లిస్తాను తండ్రి. హృదయపూర్వకముగా ఆరాధన చేద్దాం. యోషువా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. యోషువా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యోషువా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. ఆమేన్. యోషువా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. చప్పట్లు కొడుతూ పరలోకములో ఎలాగో భూలోకములో అలాగో సర్వలోకమును మాతుగల తన మాట చేత సృజించిన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల ఎలోహి ఇస్రాయేలు పరిశుద్ధ తండ్రి అయిన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు ఇదిగో మన దేవుడు, మోషే దేవుడు, దావీదు దేవుడు, దానియేలు దేవుడు ఇదిగో మన దేవుడు అయి ఉన్నాడు. ఆయన బలములో తేడా లేదు, ఆయన ప్రేమలో తేడా లేదు, ఆయన కృపలో మార్పు లేదు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. ఆమేన్. కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. నీ దయ చేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. నీ దయ చేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. జాలి నాపై కనపరచినందుకు వేలాది వందనాలయ్యా. నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ జాలి నాపై కనపరచినందుకు వేలాది వందనాలయ్యా.
నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యెషువా ఆమేన్, యెషువా యెషువా కొట్టు నీ ప్రేమకై వందనాలయ్యా. యెషువా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్ర. పాడు పాడు ఆమేన్. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యెషువా ఓ యెషువా స్తోత్రం. పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో ఆరాధన చేద్దాము. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడు 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 అని మానక కొని ఎడబరిచినటువంటి ఆ తండ్రి, నీ యొక్క స్థితిగతులను ఎరిగిన వాడు, నీ యొక్క బలహీనతను ఎరిగిన వాడు, నీ సమస్యలని ఎరిగిన వాడు. ఇదిగో నిన్ను ప్రేమించి ప్రాణము పెట్టినంతగా నీ కొరకు ప్రాణ త్యాగము చేసిన వాడు నీ సమస్యల నుండి విడిపించలేడా? ఆమేన్.
చేత నన్ను కాపాడినందుకు వేలాది వందనాలయ్యా. నీ దయచేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ కృప చేత నన్ను కాపాడినందుకు వేలాది వందనాలయ్యా. నీ దయచేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ జాలి నాపై కనపరచినందుకు వేలాది వందనాలయ్యా. నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ జాలి నాపై కనపరచినందుకు వేలాది వందనాలయ్యా. నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. యెహోవా యెహోవా స్తోత్రం. యెహోవా వందనాలయ్యా. నీ ప్రేమకై వందనాలయ్యా. యెహోవా వందనాలయ్యా. నీ ప్రేమకై వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. 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 వందనాలు వందనాలయ్యా. నోరారా, మనసారా, శక్తి కొలదిగా వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. యెహోవా 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 వందనాలయ్యా. నీ ప్రేమకై వందనాలయ్యా. యెహోవా వందనాలయ్యా. ఆయన ప్రేమ నీకు అర్థమైందో లేదో? అర్థమైతే పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ఆయనను ఆరాధించకుండా ఉండలేవు. ఆయన పాదములను కన్నీటితో తడపకుండా ఉండలేవు. నీ కొరకు ప్రాణము పెట్టినంతగా నీవు నీ స్థితి ఏమిటి అని అనుకుంటున్నావేమో. నేను ఒక స్త్రీని కదా, ఒక పురుషుని కదా, చదువు లేదు కదా, ఉద్యోగము లేదు కదా, ఆస్తి లేదు కదా, అందము లేదు కదా, జ్ఞానము లేదు కదా, చదువు లేదు కదా, నాకు కుటుంబమే సరిగ్గా లేదు కదా, నా స్థితిగతులే బాలేవు కదా అని అనుకుంటున్నావేమో. ఇదిగో లాజరును ప్రేమించినటువంటి ప్రేమ, రక్తం అడుగులో ఉన్నటువంటి పరిస్థితుల్లో, శరీరమంతా కుళ్ళి కృషించిపోయినటువంటి స్థితిలో ఉన్న లాజరు కొరకు ప్రాణము పెట్టేంత ప్రేమ. ఇదిగో అబ్రహాము రొమ్మున ఆనుకొని సమాధానము కలిగి ఎలాగో నిత్యత్వంలో ప్రవేశించాడు. ఇదిగో నీవు ఏ స్థితిలో ఉన్నా ఆయన కన్నుదృష్టి ఉన్నది. ఏ స్థితిలో ఉన్నా ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను కోరుకున్నాడు. ఆయన నిన్ను ప్రేమించాడు. నీ కొరకు రక్తము కార్చాడు. నీ కొరకు ప్రాణము పెట్టాడయ్యా. నీ కొరకు ప్రాణం పెట్టాడమ్మా. నాకు చదువు లేదనుకుంటున్నావేమో, నాకు ఉద్యోగం లేదనుకుంటున్నావేమో, నా అప్పుల బాధల నుంచి విడిపించలేబడేటువంటి స్థితిలో ఉన్నాను అనుకుంటున్నావేమో, ఆదరించేవారు ఎవరు లేరనుకుంటున్నావేమో. నీ విలువ ఎంత గొప్పదో తెలుసా?
నీ గొప్పతనం ఏమిటో తెలుసా? ఆయన నిన్ను తల్లి గర్భములో పిండముగా రూపించబడక మునుపే, జగత్తునకు పునాది వేయబడక మునుపే నిన్ను ఆయన నీ గురించి ఆయన గ్రంథపు చుట్టలో రాసుకున్నాడు. అంత ప్రేమ కలిగినటువంటి ఆ ప్రేమామయుడు నీ ఎదుట నిలిచి ఉన్నాడు. ఆయన ప్రేమను అర్థం చేసుకుంటే ఇదిగో కన్నీటి పర్యంతం. నా తల్లి గర్భమునే నన్ను కోరితివి, విశ్వాస గృహముకు నన్ను చేర్చితివి. నా తల్లి గర్భమునే నన్ను కోరితివి, విశ్వాస గృహములో నన్ను చేర్చితివి. అమృత జలమైన నీ నోటి మాటలతో నిఖిల జగతికి నన్ను పంపినావు. ప్రకటింపని చరితం నా జన్మ నిజ ఫలితం. ప్రకటింపని చరితం నా జన్మ నిజ ఫలితం. నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినా? చెప్పు నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు. కనులైన వారే నీ ఎదుటనున్నను, బలమైన వారే ఎందరో ఉన్నను. కనులైన వారే నీ ఎదుటనున్నను, బలమైన వారే. నీకంటే గొప్ప వాళ్ళు ఉన్నారు, నీకంటే గొప్ప వాళ్ళు ఉన్నారు, బలవంతులు ఉన్నారు. వారందరినీ దాటుకొని వచ్చిన ఆయన కన్ను దృష్టి అరణ్యములో, ఎడారిలో, అరణ్యములో గొర్రెలను కాచుకుంటున్నటువంటి దావీదు మీదికి వెళ్ళిన కన్ను దృష్టి ఇదిగో నీ మీదికి వచ్చింది. ఆమేన్. ఆయన కొరకు సాక్షిగా నిలబడు. మార్చితివి నీ పత్రికగా, కడవరకు నీ సాక్షిగా. నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు? నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు? ప్రేమానురాగము నీ సంస్కృతియే, కరుణ కటాక్షము నీ గుణ సంపదయే. ప్రేమానురాగము నీ సంస్కృతియే, కరుణ కటాక్షము నీ గుణ సంపదయే. నలిగిన రెల్లును విడువని వాడా, చితికిన బ్రతుకును విడువని వాడా. నా పైన నీకెందుకో ఈ తగని వాత్సల్యము, నా పైన నీకెందుకో ఈ తగని వాత్సల్యము. నా పైన నీకెందుకో ఈ తగని వాత్సల్యము. నా పైన నీకెందుకో ఈ తగని వాత్సల్యము. ఆసీనుడా యాషువా, నా స్తుతి నీకేనయ్యా. ఓ ఆసీనుడా,
తగని వాత్సల్యము నీ ఎడల చూపుతున్నాడు. శాశ్వతమైన ప్రేమ, శాశ్వతమైన కృప ఆయన నీ ఎడల చూపుతూ ఉన్నాడు. ఆమె ఆసీనుడా యెహోవా, నా స్తుతి నీకేనయ్యా, ప్రకటింప నీ చరితం, నా జన్మ నిజ ఫలితం. ఆయన సుగుణాలను, ఆయన స్వభావ లక్షణాలు ప్రకటించడానికి నువ్వు సాక్షిగా నిలబడాలని, నిన్నే ఒక పత్రికగా, నిన్నే ఒక సువార్తగా, ఆయన కొరకు ఒక సువార్తగా నిన్ను మార్చుకోవాలని ఆయన నిత్య సంకల్పం. అందుకొరకే అంత ప్రేమ కనులైన వారు, బలమైన వారు, శక్తి కలిగిన వారు, జ్ఞానము కలిగిన వారు ఆయనతో ఉన్నప్పటికీ ఏ జ్ఞానము లేని నిన్ను నన్ను, ఏ బలము లేని నిన్ను నన్ను, ఏ అర్హత యోగ్యత లేని నిన్ను నన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆమె ఘనులైన వారే నీ ఎదుటనున్నను, బలమైన వారే ఎందరో ఉన్నను. నా తల్లి గర్భమునే నన్ను కోరితివి, విశ్వాస గృహములో నన్ను చేర్చితివి. కన్నీళ్ళ కడలిలో, శ్రమల సుడులలో నా స్థితి చూచి నన్ను చేరదీసి, మార్చితివి నీ పత్రికగా, కడవరకు నీ సాక్షిగా. నాపైన నీకెందుకో ఈ తగని వాత్సల్యము. నిజమేనాయనా, ఎక్కడో మారుమూల ప్రాంతంలో పుట్టిన నన్ను, ఎక్కడో మట్టిలో, బురదలో, పెంట కుప్ప దగ్గర ఉన్న నన్ను నాయనా, ఇదిగో నీవు ఈరోజు ఉంచిన స్థితిలో ఉండడానికి ఏ అర్హత యోగ్యత లేదు. తల్లి గర్భములో పిండముగా రూపించబడక మునిపే నీ కనుదృష్టి నన్ను చూసిందా? ఏమని వర్ణించాలి? నా ఊహకు మించింది, నా శక్తికి మించింది, నా జ్ఞానమునకు మించింది నీ యొక్క ప్రేమ, నీ యొక్క కృప, నీ యొక్క నిత్య ప్రణాళిక. అయ్యా, మరి ఎక్కువగా నిన్ను అర్థం చేసుకోవాలి, మరి ఎక్కువగా నీ ప్రేమను అనుభవించాలి, మరి ఎక్కువగా నీ నిత్య సంకల్పమును మేము అర్థం చేసుకోవాలి. ఆ ప్రణాళికలో నిత్యము మా యొక్క హృదయము ప్రహర్షించాలి, ఆనందించాలి, సంతోషించాలి. ఆ యొక్క ఆనంద ప్రవాహములో నీ పాదముల దగ్గరికి కొట్టుకొని రావాలి తండ్రి. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. అందరం ఒకసారి. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నా పైన నీకెందుకో ఈ తగని వాత్సల్యము. అందరం నా పైన నీకెందుకో ఈ
తగని వాత్సల్యము. చివరిసారిగా అందరం చెబుదాము. నా పైన నీకెందుకో ఈ తగని వాత్సల్యము. నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు. అందరూ నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు. మరెక్కువగా నిన్ను స్తుతించి ఆరాధించే కృపానుభవంలోకి నడిపించండి. ఆటంకములను అభ్యంతరములన్నిటిని కొట్టివేసి నాయనాలు పెరగని ఆరాధన, సంతోషగానము, ఉత్సాహధ్వని, పరలోకములో గడప కమ్ముల పునాదులు గంభీర ఆరాధనతో ఏ విధంగా కదులుచూ ఉన్నాయో మా హృదయ తలపులు ఆ విధంగా నాయన బ్రద్దలవ్వాలి తండ్రి. మా హృదయ తలుపులు నీ కొరకు తెరవబడాలి తండ్రి. అట్టి కృప యేసుమసీహ ప్రార్థన మందిరములో అడుగుపెట్టిన ప్రతి బిడ్డకు, నీ రక్తము చేత ముద్రించబడిన కడగబడిన ప్రతి బిడ్డకు దయచేసి మా యొక్క కన్నీటిని మీరు తుడిచి నీ ఆదరణలో, నిత్యార ఆదరణలో మమ్మల్ని నడిపించండి. నజరేయుడైన యేసుమసీహ నామములో ఈ కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పిస్తున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. స్వరమెత్తి చెబుదాము హల్లెలూయా.